ఇది ఫాలో అవ్వకపోతే మీ స్ట్రక్చర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. డెవలప్‌మెంట్ లెంత్. ఇది స్ట్రక్చర్ యొక్క స్ట్రెంగ్త్‌కి రిలేట్ అవుతుంది. డెవలప్‌మెంట్ లెంత్ కరెక్ట్‌గా లేకపోతే స్టీల్ రాడ్ కాంక్రీట్ నుండి స్లిప్ అవ్వడం జరుగుతుంది. అందుకే మనం స్ట్రెయిట్ ఎండ్స్ యూజ్ చేయం. బదులుగా హుక్స్ యూజ్ చేస్తాం. రాడ్‌ని 90 డిగ్రీస్ లేక 135 డిగ్రీస్‌గా బెండ్ చేసి కాంక్రీట్‌లో ప్రాపర్‌గా యాంకర్ చేస్తారు. ఇది రాడ్‌కి ఎక్స్‌ట్రా గ్రిప్‌ని ఇచ్చి బాండ్ స్ట్రెంగ్త్‌ని సిగ్నిఫికెంట్‌లీ ఇంప్రూవ్ చేస్తుంది. స్ట్రెయిట్ డెవలప్‌మెంట్ లెంత్ ఒకటేం సరిపోకపోతే హుక్ యాడ్ చేస్తాయి. ఆ హుక్ ఎఫెక్టివ్ డెవలప్‌మెంట్ లెంత్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఐఎస్ కోడ్ ప్రకారం ఇది స్ట్రక్చరల్లీ వాలిడ్‌గా యాక్సెప్ట్ అవుతుంది. ఇంకా 90 డిగ్రీ హుక్ కన్నా 135 డిగ్రీ హుక్ చాలా మోర్ సేఫ్, చాలా మోర్ రిలయబుల్. అందుకే స్టిరప్స్‌లో, టైస్‌లో మోస్ట్‌లీ 135 డిగ్రీ హుక్స్ యూజ్ చేస్తారు. హుక్స్ లేకపోతే ఏంటి జరుగుతుంది? రాడ్ పుల్ ఔట్ అవ్వచ్చు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్రాక్స్ రావచ్చు. మన స్ట్రక్చర్ వీక్ అవ్వచ్చు. ఒక చిన్న నెగ్లిజెన్స్ బిగ్ ఫెయిల్యూర్‌కి లీడ్ అవ్వచ్చు. కాబట్టి సైట్‌లో ఒక చిన్న డీటెయిల్ అయినా ఇగ్నోర్ చేయకండి. కరెక్ట్ బెండింగ్, కరెక్ట్ హుక్స్ ఇవి అన్ని బెటర్ స్ట్రెంగ్త్‌కి కీ. ఇలాంటి ఇంపార్టెంట్ సైట్ నాలెడ్జ్ కోసం ఆకృతి అసోసియేట్స్‌ని ఫాలో అవ్వండి.